ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కూరగాయల పంటలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. తేమ శాతం తగ్గిపోవడం, తెగుళ్ల ఉధృతి పెరగడం జరుగుతుంది. నీటి ఎద్దడిని తట్టుకొని అధిక దిగుబడుల్ని పొందాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో రైతులకు తెలియజేస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త స్వాతి. తెలుగు రాష్ట్రాల్లో ఎల్ నినో పరిస్థితులు కూరగాయల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా ఈ నెలలో కురవాల్సిన వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కూరగాయల సాగుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కూరగాయ పంటలు వేసిన రైతులు, వెయ్యబోయే రైతులు కూరగాయల పంటలు దెబ్బతినకుండా ఎలాంటి మెళకువలు తీసుకోవాలి, ఉన్న కొద్దిపాటి నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో రైతులకు తెలియచేస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త స్వాతి. ఎల్ నినో ప్రభావంతో వాతావరణంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగి వర్షపాతం తగ్గడం వల్ల కూరగాయల పంటల్లో చీడపీడల బెడద తీవ్రంగా పెరుగుతుంది. ప్రధానంగా బెట్ట పరిస్థితులు, తేమ శాతం తగ్గిపోవడం వల్ల రసం పీల్చే పురుగులు, ఆకు తినే పురుగులు, వైరస్ తెగుళ్లు ఎక్కువగా వ్యాపిస్తాయి. వీటిని ఏ విధంగా నివారించవచ్చో తెలియచేస్తున్నారు శాస్త్రవేత్త. ఇలాంటి బెట్ట పరిస్థితులలో ముఖ్యంగా ఉద్యాన పంటల్లో అయినటువంటి కూరగాయ పంటల్లో తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలను కూడా గమనిస్తే, ముందుగా మనము మొక్కల సాంద్రత ఇప్పుడు దాదాపు మనకు జూన్ జూలై మాసంలో మనము టమాటా, వంగ, మిర్చి ఇలాంటివి నార్లు అనేటువంటివి నాటుకుంటాము. అదేవిధంగా తీగజాతి కూరలు అయినటువంటి బీర, కాకర, సొరకాయ లాంటి విత్తనాలు అనేటువంటివి విత్తుకుంటాము. కాకపోతే మనము చూసుకుంటే కనుక మొక్కల యొక్క సాంద్రత ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. దీనికోసం మనము కొంతవరకు మనకున్నటువంటి స్పేసింగ్ అనేటువంటిది తగ్గించుకోవడం వల్ల మొక్కల సాంద్రతను పెంచుకోవచ్చు. అదేవిధంగా నీటి యాజమాన్యం, ముఖ్యంగా నీటి యాజమాన్యం చూసుకుంటే కనుక ఉష్ణోగ్రతల్లో తేడాలు ఉండడం వలన నీళ్ళలో ఉన్నటువంటి తేమను అనేటువంటి సంరక్షించుకోవాలి. నేలలో తేమను సంరక్షించుకోవడానికి ముఖ్యంగా మనం చేయాల్సినటువంటి మల్చింగ్ అనేటువంటి విధానాన్ని పాటించడము. అదేవిధంగా సేంద్రియ పదార్థాలను ఎక్కువగా సేంద్రియ ఎరువులు కానీ, జీవన ఎరువులు, పచ్చిరొట్టె ఎరువులను కానీ వాడడం వలన నేల గుల్లబారడమే కాకుండా తేమను ఎక్కువ రోజులు పట్టి ఉంచుతుంది. అదేవిధంగా నీటిని కట్టేటప్పుడు సాంప్రదాయ పద్ధతులు కాకుండా డ్రిప్ పద్ధతి ద్వారా చేసుకోవడం వల్ల మనము నీటిని ఆదా చేసుకుంటాము. అదేవిధంగా ఇచ్చినటువంటి ఎరువులను సమర్థవంతంగా వినియోగించుకుంటుంది మొక్కలు. ఆకుకూరలు పండించేటువంటి రైతులు ఇచ్చేటువంటి నీటిని మనము సాంప్రదాయ పద్ధతిలో కాలువల ద్వారా ఇవ్వకుండా తుంపర సేద్యం విధానంలో ఇవ్వడం వలన ఈ ఉష్ణోగ్రతలను ముఖ్యంగా మధ్యాహ్నం ఉన్నటువంటి ఎక్కువ ఉష్ణోగ్రతలను తగ్గించవచ్చు. ఈ తుంపర సేద్యం పద్ధతి వల్ల ఆకుకూరల్ని ఎక్కువ రోజుల వరకు కూడా తాజాగా ఉంచవచ్చు. పూత, పిందె యాజమాన్యం చూస్తే కనుక ముఖ్యంగా తీగజాతి కూరలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వలన మొగ పుష్పాలు అనేటువంటివి ఎక్కువ రావడానికి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. సో దీనికోసము 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు బోరాను, అదే మనకు బోరాక్స్ రూపంలో దొరుకుతుంది. బోరాక్స్ 1 గ్రాము నుంచి 3 గ్రాముల వరకు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదంటే సైకోసెల్ అనేటువంటి ద్రావణాన్ని 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడము. లేదంటే మాలిక్ హైడ్రోజైడ్ 0.5 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వలన మొగ పుష్పాల సంఖ్యను తగ్గించి ఆడ పుష్పాల నిష్పత్తిని అనేటువంటిది పెంచవచ్చు. టొమాటో వంటి పంటల్లో కనుక చూస్తే పూత, పిందే దశలో పొటాషియం నైట్రేట్ మల్టీకే 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వలన కొంతవరకు మనము ఈ కాయ పగుళ్లను, తర్వాత ఎక్కువ రోజులు కాయలను నిల్వ ఉంచుకునేటట్లు చేసుకోవచ్చు. నీటి తడులు ఇచ్చినప్పుడు ఒక తడికి ఇంకో తడికి మధ్యలో ఎక్కువ వ్యత్యాసం ఉండడం వలన కాయ పగుళ్ళు అనేటువంటిది రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కాయ పగుళ్లను నివారించుకోవడానికి 1 గ్రాము బోరాక్స్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా టొమాటోలో
పూత పిందె రాలడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్లానోఫిక్స్ అనేటువంటి మందును 2.5 ml 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా యూరియాతో పాటు పొటాషియం ఉన్నటువంటి ఎరువులను కనుక ఇచ్చినట్లయితే ఈ కాయ పగుళ్లను తర్వాత మనకు కాయ యొక్క సైజ్ అనేటువంటిది పెరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రతల వలన మనకు రసం పీల్చే పురుగులైనటువంటివి పచ్చదోమ, తామర పురుగులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి పసుపు మరియు నీలం రంగు జిగురు పల్లాలను పెట్టుకోవడము, తర్వాత ఎప్పుడైతే మనము గమనించినప్పుడు వేప సంబంధిత వేప నూనె 5 ml 1 లీటర్ నీటికి కలిపి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవడము. రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇమిడాక్లోపిడ్ 0.3 ml 1 లీటర్ నీటికి, లేదంటే మిథైల్ డెమెటాన్ 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవడం వలన కొంతవరకు తగ్గించవచ్చు. అదేవిధంగా కాయతొలుచు పురుగులు బెండ మరియు వంగలో మనకు ఎక్కువగా కాయతొలుచు పురుగులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికోసం ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 grams 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడము, లేదంటే క్లోరోఫైరిఫాస్ అనేటువంటి మందును 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వలన కొంతవరకు మనకు ఈ పురుగులు తెగుళ్ళ ఉధృతిని తగ్గించుకోవచ్చు.